స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పక్కాగా డెమోక్రటిక్ వేలో ఎట్లయితే మనకి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి. కానీ తేడా ఏంటంటే ఈవీఎం ప్లేస్లలో బ్యాలెట్ విధానాన్ని ఇక్కడ అనుసరిస్తున్నారు. సో రెండు స్కూళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్ ఇది సరస్వతి హై స్కూల్ బ్యాలెట్ బాక్స్, ఇది వచ్చేసి సెయింట్ జాన్స్ హై స్కూల్ బ్యాలెట్ బాక్స్. సో ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా లైన్లో వాళ్ళ ఓటుకు వినియోగించుకోవడానికి చాలామంది నిలిచి ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ అమ్మాయి ఉంది. సో ఒకసారి బ్యాలెట్ పేపర్ చూపించాము. సో ఇది వీళ్ళ బ్యాలెట్ పేపర్. సో వీళ్ళు ఇక్కడ ఈ బ్యాలెట్ పేపర్లో ఈ గుర్తుల పైన వాళ్ళు సిరాచుక్కను వేసేసి స్టాంప్ వేసేసి ఈ యొక్క బ్యాలెట్ పేపర్ని ఈ బాక్స్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంచక్క వీళ్ళందరూ కూడా బ్యాలెట్ పట్టుకొని లైన్లో నుంచి ఎలక్షన్స్ ఓటింగ్కి ఉన్నారు. సో ఇక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. మీరు అంటే స్టూడెంట్స్కి బ్యాలెట్ పేపర్స్ ఇస్తున్నారు కదండి, ఏం ఆధారంగా ఇస్తున్నారు? ఆధార్ కార్డ్ ప్రూఫ్తోనే ఇస్తున్నాం సార్. ఓకే, ఆధార్ కార్డు ప్రూఫ్తోనే మీరు ఇక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ ఆసక్తి చూపెడుతున్నారు, అందరు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు సార్. ఫస్ట్ టైం చేస్తున్నారు వాళ్ళు ఓటు. సో థ్యాంక్ యూ. అంతా కూడా ఏంటంటే ఓటు హక్కు అంటే పిల్లలకి అందరికి కూడా అసలు ఓటింగ్ సిస్టమ్ పైనే ఒక అవగాహన తేవడానికి కార్యక్రమం చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ పవన్ అంటే ఓటు హక్కు వినియోగించడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. చిల్డ్రన్స్ అంతా వాళ్ళ నిరూపించుకొని వాళ్ళు ఏదైతే ఎవరికైతే అనుకున్నారో వాళ్ళకి వేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక 10 మంది నుంచి ఎవరికైతే వేస్తారో అందులో ఇద్దరికి మాత్రమే వేస్తారు సపరేట్ స్కూల్స్. వెరీ అంటే ఎంతో మంది నిలిచినారు. దాదాపుగా 11 మంది ఎలక్షన్స్లో నిలిచినారు. కేవలం ఒక ఇద్దరికి మాత్రమే అవకాశం రావడము వినియోగం జరుగుతుంది. సో ఇక్కడ అనీష్ అలియాస్ బబ్బు కూడా ఈసారి ఫస్ట్ టైం తన ఓటుకు వినియోగం స్కూల్లో. ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపించడం అంటే ఎప్పుడైనా ఓటు వేస్తాం ఇట్లా ఫస్ట్ టైం అంటే ఈ పద్ధతి ఎలా అనిపిస్తుంది నీకు? దేనికి భయము? ఫస్ట్ టైం ఓటే. సో ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాడు. ఈ పాఠశాలలో పిల్లలందరూ చాలా కామన్గా ఇక్కడ ఓటు చేస్తూ ఉంటారు. సో ఈ సిస్టమ్ ఎట్లా అనిపిస్తుంది మొత్తం కూడా? ఈ సిరా చుక్క వేయడము, చెక్ చేయడం అంతా కూడా అంటే ఎప్పుడు పెద్దలకే వేయడం ఫస్ట్ టైం చిన్నపిల్లలు కూడా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఓటు వేయడం అంటే ఏంటంటే ఇక్కడ టీచర్స్ చూడండి, ఇక్కడ ఇంకొక పోలింగ్ ఆఫీసర్ ఉన్నారు. సో మీరు ఏం చేస్తున్నారండి అంటే ఎట్లా మీరు నిర్ధారణ చేస్తున్నారు? సార్ వాళ్ళ ఆధార్ చూసి వాళ్ళ నంబర్ చూసి వాళ్ళని ఇక్కడ సైన్ చేయించి రిజిస్టర్లో సైన్ చేయించి మరి ఓటు వేయడానికి పంపిస్తాం. అంటే ఎట్లయితే పోలింగ్ ఆఫీసర్స్ మన ఐడి కార్డు చెక్ చేస్తారో మరి ఇక్కడ టీచర్ ఏం చెక్ చేస్తారో అడుగుదాం. వాళ్ళు ప్రజెంట్ అయ్యారు చూసి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని మరి వాళ్ళదే ఆధారాన్ని ఎంక్వైరీ చేసి మరి సో ఇక్కడ టీచర్స్ కూడా ఏం చేస్తారంటే పోలింగ్ ఆఫీసర్స్ టీచర్స్ కంటే కూడా చూడండి మంచిగా పోలింగ్ ఆఫీసర్ అని పెట్టారు ఇక్కడ. సో ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజెంట్ అయిన తర్వాత వాళ్ళు మీ ఆధార్ కార్డు చూపించండి. పిల్లలందరూ కూడా చూడండి ఇట్లా ఆధార్ కార్డు తెచ్చుకున్నారు. చూడండి ఆధార్ కార్డు. సో పిల్లలు కూడా ఈ ధృవ పత్రిక కింద ఆధార్ కార్డు తెచ్చుకున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఆధార్ కార్డు తెచ్చుకొని స్టూడెంట్స్కి ఇంకొక ఛాన్స్గా వాళ్ళకి హోమ్ డైరీ స్కూల్ హోమ్ డైరీని చూపెట్టి ఓటింగ్లో పాల్గొనే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది. సో స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏంటంటే పిల్లలలో ఒక ఎలక్షన్ పైన అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ పైన ఒక అవగాహన తీసుకొని రావడం, అలాగే ఓటింగ్ ఎలా జరుగుతుందో వాళ్ళకి అందరికీ కూడా చెప్పడము, అలాగే ఓటింగ్ వేసినప్పుడు వాళ్ళకి ఇలా నేను కూడా ఓటేశాను ఇలా సిరా చుక్క వేయడము. సో ఇదంతా కూడా మొత్తం కూడా ఎగ్జాక్ట్ ఓటింగ్ సిస్టమ్ పైన, కాన్స్టిట్యూషనల్ ఓటింగ్ సిస్టమ్ పైన, డెమోక్రసీ పైన పిల్లలకి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అవగాహన తేవడానికి ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి క్లాస్లలో కూడా వెళ్ళి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంకా వాళ్ళ ఓటర్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని అడుగుదాం ఒకసారి. సో ఇక్కడ చాలా మంది పిల్లలు ఇంకా మీరు లైన్లోకి వెళ్ళలేదా? ఎవరికి తెలుసు అనుకుంటున్నాం? ఫైజాన్ అంటే గుర్తు చెప్పాలి. బ్యాటే ఎందుకు తెలుసు అనుకుంటున్నాం? నమ్మకం. సో పిల్లలు ఇక్కడ నేను ఎందుకు అడిగిన అంటే లైన్లో ఉన్న వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇంకా ఓట్ వేయడానికి వెయిట్ చేస్తున్నారు చాలా మంది పిల్లలు. సో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా బ్యాలెట్ విధానంలో ఓటింగ్ వేస్తున్నారు. దయచేసి అందరూ కూడా వినండి. ఈ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం మా స్కూల్ చరిత్రలో దాదాపుగా 400 పైగా ఓట్లు ఈసారి పోల్ అవుతున్నాయి. 400 ఓట్స్ అంటే కౌంటింగ్ కూడా దాదాపుగా 8 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. 8 రౌండ్ కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి
మేము చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ఎలక్షన్స్ ప్రతి స్కూల్లో జరిగితే ఏమవుతుందంటే పిల్లలకి ఈ డెమోక్రసీ పైన దీనిపైన దానిపైన అవగాహన వస్తుందని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.